హలో అండి. చేపల్లో చాలా రకాలు ఉంటాయి కానీ చాలా టేస్ట్గా ఉండే చేప ఏది అంటే నేనైతే కొరమేను అని అంటానండి. కొరమేను చేప రుచే వేరు. సో ఇది ఎలా వండుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ నేను 3 కేజీల కొరమేను చేప ముక్కలు తీసుకున్నానండి. దాన్ని బట్టి క్వాంటిటీ అనేది చెప్తాను. మీరు తీసుకునే చేపని బట్టి ఉప్పులు కారాలు తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోండి. 3 కేజీల చేపలకు గాను 3 స్పూన్ల ఉప్పు అలాగే 4 స్పూన్ల కారం వేసుకోవాలి. పావు స్పూను పసుపు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిబొందు ఉంటుంది కదండి, ఉల్లిబొందు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకున్న దాన్ని ఇవన్నిటిని కూడా ఇలాగ కలిపేసుకోండి. 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. 2 ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకోండి. 2 ఉల్లిపాయల్లో ఒక 2 లవంగాలు, ఒక యాలకులు, 2 స్పూన్ల ధనియాలు, కొద్ది గసగసాలు, కొంచెం జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఒక 4 గరిటెల ఆయిల్ని వేసుకోండి. 6 పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని ముక్కలుగా కోసుకుని ఆయిల్లో వేసి 1 నిమిషం వేపండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే కూర అనేది టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వాటిని ఇలాగా వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కూడా వేపుకోండి. ఇప్పుడు మనం అన్నీ కలిపి పక్కకు పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, ఆ చేప ముక్కల్ని ఇందులో వేయండి. చేపలు పులుసు పెట్టిన ఇగురు పెట్టుకున్న వెడల్పుగా ఉండే గిన్నెను మాత్రమే తీసుకోండి వండడానికి. చిన్న గిన్నెలో మీరు చేశారంటే ఆ ముక్కలన్నీ దగ్గరికి అయిపోయి ముక్కల కింద విడిపోతాయండి, చిన్న చిన్న పీసుల కింద విడిపోతాయి. ఇప్పుడు దీంట్లో ముక్క మునిగినట్టుగా వాటర్ వేయండి, సరిపోతుంది. చేపల కూరకి ఎప్పుడు కూడా ఎక్కువగా వాటర్ వేసేయకూడదండి. మీరు అలా చేసినా కూడా చేపలు అనేవి చిన్న చిన్నగా విడిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా చప్పబడిపోతుంది. ఓకేనా అండి? ఇలాగ వేసుకున్న వాటర్ని ఒకసారి మధ్యలో ఇలాగ ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం చూసుకోండి. ఏదైనా సరిపోలేదు అని అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోండి. అంటే నూనె అనేది పైకి తేలాలండి. అలా తేలుతున్నప్పుడు కొత్తిమీర జల్లుకొని దించుకుంటే కొరమేను కూర రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలాలు వేసేస్తేనే కాదండి, ఇలా కూడా వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.